ఉంటాయి, దయ చూపండి. భయపడకు, ఇప్పుడు నువ్వు నా ఆశ్రయంలో ఉన్నావు. అలా చూస్తూ ఉండిపోయారేంటి ఋషివర్య? తమరి కమండలము నాకు సరిపోవటము లేదు. ఏదైనా మరో పెద్ద పాత్రలో నన్ను పడవేయండి. నీవు సాధారణ మత్స్యరాజానివి కావు. నమ్మశక్యం కాకుండా ఉంది. నా దోసిలిలో ఇమిడిపోయిన నీ చిన్నారి రూపం ఇంత విశాలమైన రూపంగా ఎలా మారినది? ఎవరు నీవు? నన్ను క్షమించండి స్వామి, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. కాని ఈ భూలోకానికి ఇలా మత్స్యరూపమున నీకు ముఖ్యమైన బాధ్యతను అప్పగించడానికి వచ్చాను. శ్రద్ధగా విను. నేటికి 7వ రోజున భూలోకం జలసమాధి కాబోతోంది. అంతా ధ్వంసమైపోతుంది. నువ్వొక్కడవే సురక్షితంగా ఉంటావు. నేనేమి చేయవలనో సెలవీయండి. సప్త ఋషులందర్నీ, పశుప